బంగ్లాదేశ్లో హిందూ ఆడబిడ్డలపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా హిందూ ఐక్యవేదిక నిజామాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. శివాజీనగర్, ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ హిందూ ఐక్యవేదిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులపై అనేక దాడులు జరుగుతున్నా ఈ దేశంలో సెక్యులర్ అని చెప్పుకునే జాతీయ, ప్రాంతీయ పార్టీలు స్పందించకపోవడం దురదృష్టకరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులంతా ఏకం కాకపోతే, హిందువులలో చైతన్యం రాకపోతే మన దేశం కూడా మరో బంగ్లాదేశ్గా మారిపోతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. భారతదేశంలో కూడా మనము ఒక జాతీయ పార్టీ కానీ మమతా బెనర్జీ అటువంటి సెక్యులర్ పార్టీ చెప్పుకునే పార్టీ కానీ వారు ఎప్పుడు కూడా హిందువుల పైన విషం చిల్లుతూ ఉంటారు, విషం ప్రయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన లోక్సభ చూసినాం, హిందువులంటే ఉగ్రవాదులు, హిందువులంటే అబద్ధం మాట్లాడేది అనేది ఆ రాహుల్ గాంధీ చెప్తా ఉంటాడు. ఎంత ద్వేషమో మనకి దీన్ని బట్టి అర్థమైతా ఉంది. వాళ్ళకు మళ్ళీ 370 ఆర్టికల్ ఏదైతే కశ్మీర్ లో రద్దు చేయబడిందో మళ్ళీ వాళ్ళు అమలు చేస్తారంట. 3 నెలల తెలంగాణ ఏర్పడిన తర్వాత రాహుల్ బాబాకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాబ్రీ సమాధి దగ్గరికి పోవడానికి సమయం ఉంటుంది, కానీ అయోధ్య రామ మందిరం రావడానికి సమయం ఉండదు. భారతదేశం ఎప్పటికైనా బాధి అని అంటారు. తప్పకుండా ఎప్పుడు ఎక్కడ జరిగినా కానీ ఇదే విధమైన ఐక్యత మన హిందువుల మీద ఎవరు మన చుట్టాలు కాదు. నల్గొండ జిల్లా గట్టుప్పల్